రైట్. ఇక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తొగుట పిఎస్ లో దుబ్బాక కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అంటున్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కంప్లైంట్ ఇచ్చారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా దుబ్బాక ఎమ్మెల్యే తీరు ఉందని చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తొగుట పిఎస్ లో దుబ్బాక కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అంటున్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కంప్లైంట్ ఇచ్చారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా దుబ్బాక ఎమ్మెల్యే తీరు ఉందని చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. చెప్పండి రాము. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిన్నటి రోజున ఓ ఫంక్షన్ హాల్లో చేసినటువంటి హాట్ టాపిక్ రాష్ట్ర రాజకీయాల వర్గాల్లో దుమారం రేపుతుందని మనం చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అదే విధంగా పారిశ్రామికవేత్తలు ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారి జిల్లా వర్గాల్లో కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో అయితే పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. అవసరమైతే ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసి మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే గద్దెదించాలనేసి అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, ఇటు పారిశ్రామికవేత్తలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ సపోర్ట్ గా ఉన్నారని అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ యొక్క కామెంట్ చేసిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేసేందుకు సిద్ధంగా ఉన్నామని అయితే ఈ యొక్క కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు అయితే పెద్ద ఎత్తున ఈ హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. మొత్తంలో చూసుకున్నట్టయితే ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి స్థానంలో ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే ఇలాంటి రాజద్రోహానికి పాల్పడే వ్యాఖ్యలు చేయడంపై సరికాదని అయితే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దిష్టి బొమ్మను అయితే ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులు అయితే దగ్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులు కలిసి తోగుట పిఎస్ లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే పోలీసులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి రాజద్రోహానికి పాల్పడినటువంటి వ్యక్తులను వెంటనే చర్యలు తీసుకొని వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నట్టయితే పెద్ద ఎత్తున అయితే ఆందోళనలు చేపట్టారు జిల్లాలో. దుర్గా, ఓకే, అంటే ఇప్పుడు ఆయన ఈ కేసు గురించి కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమైనా రియాక్ట్ అయ్యారా రాము? దుర్గా, ఈ కేసు ఎందుకంటే ఇది మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న ఏదైతే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే ఈ కామెంట్ చేశారు. ఎందుకంటే విజువల్ రూపంలో కావచ్చు, అదే విధంగా అన్ని విధాల మీడియా మిత్రుల సమావేశంలో ఈ యొక్క హాట్ టాపిక్ చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీనిపైన కూడా ఇప్పటి వరకు అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంకా దీనిపైన ఎలాంటి కామెంట్ అయితే చేయలేదు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రాము.